శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఇంజనీరింగ్ చరిత్రలో ఈరోజు లిఖించే రోజు అంటారా? అంటే వాస్తవంగా కూడా అదే కదా. ఎందుకంటే మనకు 2019లో జూన్లో మనకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లయితే ఒక చరిత్ర సృష్టించిందో, అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ 16, 2023 నాడు మరొక, అది ఉత్తర తెలంగాణలో ఉంటే చరిత్ర, ఈరోజు దక్షిణ తెలంగాణలో మరో ఒక మెగా ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆవిర్భావం జరిగింది ఈరోజు. ఇది చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి దినంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు మేమందరం చాలా సంతోషపడేది ఏంటంటే, ఈ ప్రాజెక్టుని ఫార్ములేట్ చేసింది మా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్సే. మేము 2008 నుంచి అప్పటి సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాల మీద మేము దీని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకు కనీసం 2013లో దీనికి సర్వే చేయడానికి ఒక జీవో తీసుకురాగలిగినాము. అప్పటి ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో, రెండు జిల్లాల యొక్క మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో, పోరాట యోధులతో, ముఖ్యంగా అప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా చాలా పీక్ లో ఉన్నటువంటి సమయంలో అప్పటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీనికి ఒక జీవో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది ఆ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో దీనికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నాం. అది ఈ రోజు ఒక పంపు కమిషన్ కావడం అనేది ఆ ప్రాజెక్ట్ లో అంతర్భాగంగా మాకు చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. మొత్తం ఇందులో ఎన్ని పంపులు ఉన్నాయండి? పంపులు అంటే ఇప్పటి వరకు దీనికి 21 ప్యాకేజీలు యాక్చువల్లీ పాలమూరు రంగారెడ్డి అయితే ఇప్పుడు 18 ప్యాకేజీల వరకే టెండర్స్ పిలవడం జరిగింది. ఉద్దండపూర్ వరకు, అక్కడి వరకు 32 పంప్స్ ఉన్నాయి కదా అన్ని. ఆ 32లో ఇప్పుడు ఫస్ట్ పంపు ఈ రోజు కమిషన్ అయింది.